మాట్లాడండి. వాళ్ళు ఎవరో నా వీడియోని ప్లే చేసుకుంటున్నారు. అది వైసీపీ సింపథైజర్ గా ఉంటాయి తప్ప ఒక అనలిస్ట్ గా ఉండవు. ఒక అనలిస్ట్ గా వచ్చినప్పుడు ఒక జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఒక ఏపీ ప్రజల మొత్తానికి గొర్రెల గుంపుగా మీరు వర్ణించేవారు, మీరు ఎలా అనలిస్ట్ అవుతారు? అంటే మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేసిన వాళ్ళు మాత్రమే వివేకులా? ఆయనకు ఓట్లు వేయకుండా కూటమి వేసిన వాళ్ళందరూ అవివేకులా? అంటే ఒక జనరలైజ్ స్టేట్మెంట్, ఒక చాలా నాలెడ్జబుల్ అయిన బాలాగారు ఇలాంటి స్టేట్మెంట్ ఎలా పాస్ చేశారు? రాబోయే రోజుల్లో ఆయన ప్రధానమంత్రి అయిపోతాడనే స్టేట్మెంట్ ఎలా బలపరుస్తారు? అనవసరమైన సబ్జెక్ట్ మీరు అనవసరం. అంటే ఇక్కడ మీరేంటి, ఒక వైసీపీ కండువా వేయకుండానే వైసీపీ తిప్ప దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. అండ్ ఐడియాలజీ చేంజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన సిద్ధాంతాలు మారిపోతుంటాయి. ఏ పార్టీ స్ట్రక్చర్ లో ఇంతవరకు ఒకే సిద్ధాంతాలతో పార్టీ నడిపాడు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చెప్పండి. ఇంతవరకు ఆయన ఒకే పార్టీ స్టాండ్ తీసుకుని ఇప్పటిదాకా పార్టీ నడిపాడా? ఒకే మాట తీరుతో ఉన్నాడా? రాజకీయం అంటే వ్యూహం మారుతూ ఉంటాయండి. ఫస్ట్ నో వాట్ ఈస్ అ పాలిటిక్స్. ఫస్ట్ నో వాట్ ఈస్ అ పాలిటిక్స్. ఓకే, రాజకీయాలు అంటే మీరు చెప్పినట్టు ఓకే, ఇట్స్ యువర్ టైం, బట్ డోంట్ మిస్లీడ్ ద పీపుల్. పాలిటిక్స్ ఇస్ నాట్ దట్. ఓకే ఓకే, పాలిటిక్స్ దేర్ ఇస్ అ డెఫినేషన్. పాలిటిక్స్ దేర్ ఇస్ అ డెఫినేషన్. మీరు భగవద్గీతలో శ్లోకాలు నాకు వినిపించలేదు, నాకు కారణంగా ఉండడానికి. మీరు మమ్మల్ని మాట్లాడి నేను మిమ్మల్ని మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి, మళ్ళీ మీరు ఆన్సర్ చేయండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు ఒక రకమైన తీరుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే ఒక రకమైన తీరు. ఆయన చేస్తే స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే స్ట్రాటజీ అంటాడు. పవన్ కళ్యాణ్ గారు చేస్తేనేమో ఐడియాలజీ లేదంటారు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ ఆ స్ట్రాటజీ ప్రకారం ఎలా అధికారంలోకి రావాలి, ఎలా ప్రజలకు మంచి అనే ఇంటెన్షన్ వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొని వచ్చినప్పుడు ఎందుకు సార్ బాలా గారు మాట్లాడలేదు? ఎందుకు ఆ ప్రస్తావన? ఎందుకయ్యా, నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కదా, ఒక స్టాండ్ తీసుకున్నావు, అసెంబ్లీ సాక్షి ఒక మాట ఇచ్చావు, అధికారంలోకి వస్తే 3 రాజధానుల ప్రతిపాదన 3 ముక్కలాట ఎలా ఆడావు? ప్రజలకు రాజధాని లేకుండా ఎలా మార్చేసావు మాటల్ని అని ఎందుకు అనలేదు బాలా గారు? ఈ రోజు వచ్చి జనసేన పార్టీ సిద్ధాంతాలు మారిపోతున్నాయి, ఆయన ఐడియాలజీ ఒక రకంగా మారిపోతుందని మాట్లాడే ఇదే బాలా గారు ఆ రోజు ప్రశ్నించుంటే ఈ రోజు మా దగ్గర నుంచి ఇంత వ్యతిరేకత ఎదుర్కొని ఉండదు. నేను ఏం ఆన్సర్ చెప్పాను అంతవరకే. ప్యూరిఫైయింగ్ వాటర్ గురించి మాట్లాడుతున్నారు. ఏమండి, ఈ రెండేళ్లలోనే మీకు ఆ వాటర్ ప్రాబ్లము, ఆ 5 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నారన్న విషయం మీకు కనపడుతుందా? గత ప్రభుత్వంలో ఆ వాటర్ కేర్సిటీ గానీ ఆ వాటర్ ప్రాబ్లం గానీ మీకు కనపడలేదా? అందుకోసమే మిమ్మల్ని గెలిపించారు. మీరేం చేశారు? ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది, మీరేం చేశారు? దానికి ఆన్సర్ చేయండి. వెదర్ ద ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఆర్ నాట్, యువర్ అడ్రస్ ఆర్ నాట్. బాలా గారు సింపుల్. అదే నేను ఆన్సర్ చేస్తున్నాను. 2 ఏళ్లలోనే మార్పు కావాలని ఎక్స్పెక్ట్ చేసే బాలా గారు గత ప్రభుత్వంలో పనిచేసిన తీరును కూడా మాట్లాడితే నేను మాట్లాడగలుగుతాను. డోలీలతో ప్రాణాలతో చెలగాటమని ఏదో రోడ్లు వేశారు, అటువంటి విషయాల గురించి మీరు ప్రస్తావించట్లేదే? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎన్ని ప్రాంతాల రోడ్లు పడ్డాయి, ఎంతమంది కష్టాలు గురించి మీరు మాట్లాడటం లేదే? మీరు మాట్లాడాలంటే ఓన్లీ విషయం చెమ్ముతూ మాట్లాడతారా? ఓన్లీ మీకు ఏది కన్వీనియంట్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ రైజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మనం పబ్లిక్ యూటిలిటీ గురించి మాట్లాడితే, పబ్లిక్ యూటిలిటీ గురించి క్వశ్చన్ చేస్తే పబ్లిక్ అంతా చూస్తున్నారు. దిస్ ఇస్ ద ఎజెండా ఆఫ్ ద పీపుల్ వాట్ దే స్పీకింగ్ అబౌట్ బిఫోర్ ద మీడియా. What I'm talking, what I'm asking, what I'm addressing the question. Public issue నేను మాట్లాడేది. దాన్ని అడ్రస్ చేయండి అంటే 2 ఏళ్ల కిందట లేదా, 3 ఏళ్ల కిందట లేదా, 4 ఏళ్ల కిందట లేదా, అప్పుడు లేదు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. మీరేం చేశారు చెప్పండి, అది చెప్పండి ఫస్ట్. మీరేం చేశారు? ఎన్ని నల్ల కలెక్షన్స్ ఇచ్చారు, ఎన్ని వాటర్ తీసుకొచ్చారు, ఎన్ని వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చారు, పబ్లిక్ వాటర్ ఫ్రీ ఇచ్చారు, అది చెప్పండి. మేము చేసామా లేదా, చేయలేదు, ఎందుకు చేయలేదు, అది ఆన్సర్ చెప్పండి. ఇలా 1-to-1 చేసుకుంటే ఎవరికి అర్థం కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు, జనసేన పార్టీ ఏం మాట్లాడుతున్నారో ప్రజలు ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతూనే ఉంది. జనసేన పార్టీకి ఎందుకు 21 సార్లు గెలిచిందో ప్రజలు చూస్తున్నారు. మీరు కళ్ళకు కంట కట్టుకొని లోకమంతా కళ్ళకు చూపు లేదంటే అదేలా పాసిబుల్ అవుతుందండి? ఒకసారి మీరు కళ్ళు తెరుచుకొని ఆలోచించాలి. జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు, అదెలా పాస్ చేస్తారు? ఇక్కడ ఒక హిందూయిజం గురించి క్రిటిసిజం చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక పురాతనమైన నేను కాదు, మీ ప్రెసిడెంట్ చెప్పారు, ఆయన అడగండి ఫస్ట్. మా ప్రెసిడెంట్ ఎక్కడ? మీ ప్రెసిడెంట్ చెప్పారు. వీడియో కాల్ లో 100 ప్లే చేస్తాను నేను, 100 ప్లే చేస్తాను నేను, 100 ఒకటి కాదు 100 ప్లే చేస్తాను. ఆయన చెప్పిందా నేను చెప్తున్నాను అంటే ఆయన చెప్పినప్పుడు మీకు మంచిగా ఉంటది, అదే నేను రీఇటరేట్ చేస్తే మంచిగా ఉంటుందా? వాట్ ఇస్ దిస్ అండి? మీ మాటలు నా దాకా వినిపించట్లేదు. మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఒకటే విషయం వర్మ గారు, జనరలైజ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కూర్చొని అనలిస్ట్ ప్లేస్ లో పాస్ చేయకండి. లేదు మీరు వైసీపీ కింద చిన్న పర్యటన అలా కట్టువా వేసుకొని కూర్చొని మాట్లాడండి. మీరు అలా మాట్లాడకుండా జనరలైజ్ స్టేట్మెంట్స్ ఇక్కడ పాస్ చేస్తే ప్రజలు చూస్తున్నారు. బాలా గారి మాటల్ని గమనిస్తారు. ఒక అనలిస్ట్ ముసుగులో వచ్చిన వైసీపీ సింపథైజర్ గారి లాగానే కనిపిస్తున్నారు తప్ప ఎక్కడ అనలిస్ట్ గారి లాగా ఆయన మాట తీరు లేదు. కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లలో కోరుకునే మార్పు గత 5 ఏళ్లలో ఎందుకు రాలేదని ఆయన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?
ఒక ఐడియాలజీ అనే పార్టీ అని జనసేన అంటే నాకు బాలా గారు ఎందుకు గత ప్రభుత్వంలో ఐడియాలజీ అనే పదానికి అర్థం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట తీరు ఒక రాజధాని విషయంలో ఉన్నప్పుడు ఎందుకు ఆయన మాట్లాడలేకపోయారు? ఒక రాజధాని అంశం ఒక రాష్ట్రానికి కీలకమైంది. అటువంటి విషయాల్లోనే మాట మంచి జగన్మోహన్ రెడ్డి గారు తీర్పు ఎందుకు ఆయన ప్రశ్నించలేకపోతున్నారు? ఒక అనలిస్ట్ మీరు అదెందుకు మీరు మర్చిపోతున్నారు? ఒక సింపథైజర్ గా ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మా దగ్గరకు వచ్చే ఒక నీతి, వాళ్ళ దగ్గరకు వస్తే ఒక నీతి. చిన్నపిల్లలు బెటర్ కదా, వైసీపీ కట్టు వేస్తే నీతిగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ సింపథైజర్ గా వచ్చి జనసేన తిట్టడానికి, టీడీపీ తిట్టడానికి ఇక్కడ కూర్చోవడం, వాళ్ళకి కట్టు వేస్తే సాక్షి దాంట్లో కూర్చోవాలి. 2 నెలల్లో ఇలా కోరుకునే మార్పు 5 నెలలు. నేను ఆన్సర్ చేయాలి ఆవిడ చెప్పిన కొన్ని క్వశ్చన్స్ కి. మాట్లాడిన తర్వాత అంటే ఇప్పుడు మీకు ఫర్ గా నేను అసలు ఏం మాట్లాడాను, డిఫర్ గా ఏం మాట్లాడాను, నేను రేస్ చేసిన క్వశ్చన్స్ ని మీరు అవి ఆన్సర్ చేసుకోలేక మీరు దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ పర్సనల్ అటాక్. అంటే మీరు ఆన్సర్ మీ దగ్గర లేనప్పుడు ఎస్ నా దగ్గర ఆన్సర్ లేదని చెప్పండి. దేరెన్స్ మ్యాటర్. నేను ఎవరికి సింపథైజర్ వీళ్ళకి అంటే వాళ్ళని ఎన్నోసార్లు అసలు వైసీపీని లాస్ట్ గవర్నమెంట్ లో ఎన్నోసార్లు క్రిటిసైజ్ చేసిన వ్యక్తిని నేను. అది మీకు తెలియకపోతే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్ లో సెర్చ్ చేసుకొని చూడండి. మీరే మీ పార్టీ వాళ్ళు ఇదే స్టూడియోలో 99 లో ఎన్నోసార్లు విమర్శలు జరిగిన రోజులు ఉన్నాయి. సార్ ఇందాక వంశీకృష్ణ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విలీనమైతే ఏదో చెప్పేసి మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అలాంటి విలీన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మీ జెండాలు దేశపోయి వాళ్ళ కబుర్లు చెప్తే వాళ్ళు విలీనం చేసుకుంటారు. దానికే పెద్ద విచిత్రమైన మాటలు ఏమి అవసరం లే. అలాగే ఇందాక కీర్తన గారు మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ గారి కన్నా జగన్ గారికి పోలిక అంట. పోలికేమి లేదు. పవన్ కళ్యాణ్ గారేమో ఇప్పుడు పరదాల చాటం తిరుగుతున్నాడు. హెలికాప్టర్లు వేసుకొని మాదాపూర్ బయలుదేరి అమరావతిలో టిఫిన్ చేసి తిరుపతిలో తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు. అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలకి చేయాల్సినటువంటి సేవ ఏ మాత్రం కూడా చేస్తామన్న ఇది లేదు. ఎంతసేపు కూడా సనాతని అని కాసేపు, చెప్పు తీసుకోవడానికి కడతానని కాసేపు, లడ్డు వ్యవహారం కాసేపు, ఇవి తప్పితే ఐకానిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఇదిగో బాలగారు మాట్లాడారు, మంచినీళ్ళు మీరు అక్కడ అందించారు, ఇదిగో శ్రీకాకుళంకి వెళ్ళి మొత్తం ఉన్న అన్ని టీవీల్లో కూడా చూపించారు, బిందెలు పట్టుకొని బాగా నిలబడ్డటువంటి పరిస్థితి. అరే ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఎందుకు మీరంతా పొడుచుకొని వస్తుంది దానికి? అలాగే జాతి సమగ్రత గురించాను వీటి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం ఈ భారతదేశ ప్రజలందరూ కూడా వినాలని ఆయన ఢిల్లీలో పెట్టాడేమో. జనగణమన పాట గౌరవించలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమా థియేటర్లలో పెడితే నాకు ఇష్టం లేదు జనగణమన పాట అన్నటువంటి మాట వాస్తవమా కాదా మీరు చెప్పాలి. ఇప్పుడు వాస్తవమా కాదా? మీకు జాతి సమగ్రత సరే ఓకే, కొన్ని పాయింట్లు ఓకే. కానీ ఇప్పుడు నీళ్లు వేసవికాలంలో నీళ్లు కష్టాలు వస్తాయి అంటే మీ హయాంలో ఉన్నప్పుడు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు వస్తే బావులు ఎండిపోయి నీళ్ళు లేవనా? ఇప్పుడు ఉండేదే కదా. మీరు కూడా ఒక నిమిషం ఆగండి. మీరు అందరూ ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు అప్పుడు పనికిరాని వాళ్ళ వ్యక్తులను పెట్టారు కాబట్టి ప్రభుత్వాలు తీసేసి ప్రజలు ఓట్లేసి వీళ్ళని గెలిపించారు. ఒక్క నిమిషం రావడం, అవును రోడ్లు మీరేం చేస్తున్నారు? ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు? ఏమండి 5 years పాలసీ సిస్టమ్ అంటే ఇక్కడ చదువు మీకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి తెలియకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇండియా ఇలా తగలడింది. రీజన్ ఏంటో తెలుసా? 5 సంవత్సరాల సిస్టమ్ ఎందుకు తయారు చేస్తారో తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ముందే పాలసీని డిజైన్ చేయాలి. అంటే ఎంత కన్సంప్షన్ ఉంటుంది, ఎంత మంది జనాలు ఉంటున్నారు. ఇప్పుడు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ సెన్సస్ ఎందుకు తీసుకుంటారు? మీరు పండగ తీసుకుంటున్నారా? సో ఎవరికి తెలీదు. ఆల్వేస్ రాజకీయాల్లోకి టైం వస్తే ఖచ్చితంగా వస్తాం. నీళ్లు రావట్లేదు చేయట్లేదు అంటే ప్రాబ్లమ్ ని అడ్రస్ చేసాము. నేను జ్ఞాపిస్తున్నానమ్మా, జనగణమన పట్ల మీకున్నటువంటి మీ నాయకుడు ఉన్నటువంటి నిబద్ధత ఏందో, ఎందుకని జనగణమన పాటని నిలబడి పాడటం గౌరవించటం మాకు ఇష్టం లేదని ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అన్నారో మీరు చెప్పాలి దానికి. అలాగే బెగ్గింగ్ చేస్తా ఉన్నారని చెప్పేసి ఇందాకేదో ఢిల్లీ పోయి జగన్మోహన్ రెడ్డి గారు బెగ్గింగ్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బెగ్గింగ్ చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని పోయి బెగ్గింగ్ చేసేటటువంటి పరిస్థితులు మొన్న ప్రొఫెసర్ గారు చెప్పిందంతా విన్నారు కదా. బెగ్గింగ్ ఎవరు చేసేది, నిజాయితీగా ఎవరు పరిపాలించేది ప్రజలందరికీ తెలుసు. అలాగే ఇక్కడ పెరుగన్నందిని అమరావతిలో ఏం మాట్లాడారు, లేకపోతే పూర్వనందిని ఇంకో చోట ఏం మాట్లాడారు, ఢిల్లీ వెయ్యాలి ఏం మాట్లాడుతున్నారు ప్రజలందరికీ తెలుసు. ఎలకడా లేని రాజకీయ పార్టీ ఏది అంటే ఈ భారతదేశంలో కదా ఈ ప్రపంచంలో ఒకటే ఢిల్లీ సేన. వంశీ
చెప్పండి జనగణమన గురించి చెప్పలేమంటుంటే మీరు వంశీ మేడం జనగణ గురించి మీకు చెప్పే సత్తా ఉంటే జనగణమన పవన్ కళ్యాణ్ గారు చెప్పమన్నది చెప్పండి. వెయిట్ చేస్తున్నాడు కదా వంశీ. ఏమన్నా అంటే అన్నామంటారు కానీ ఈ జనగణమన ఎవరు రాశారో కూడా చిన్నపరెడ్డి గారికి తెలియదు. అసలు ఈ ఇంటర్వ్యూకి వచ్చావు ఏమన్నా ఆయన వచ్చేసి ఇక జనగణమన గురించి ఎప్పుడు మాట్లాడినా జనగణమన తెలియదు. సరే ఈ సోదంతా ఓకే, సరే నువ్వు మాట్లాడు, నేను కామ్గా ఉంటాను. నీకెందుకన్నా దాని గురించి నీకు తెలియని విషయాలు నీకెందుకు? ఎవరికి రాసింది ఎవరు అన్ని విషయాలు మీరు ప్రత్యేకంగా టీచింగ్ చేయదలుచుకుంటే ఒక స్టూడెంట్స్ ఇది పెట్టుకోండి. వర్మ గారు ఒక విషయం, బాలా గారు ఈ రోజు మాట్లాడారు, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, బానే ఉంది. ఆయనకు అవగాహన ఉన్నటువంటి విషయాల్లో నీటి సరఫరాలో కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందనేది ప్రశ్నించారు, బానే ఉంది. ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ప్రశ్నించారు. ఇప్పుడు ఈ జనగణమన గురించి ఈయనకు అవగాహన ఉండే ప్రశ్నిస్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఈయనేం తీసుకెళ్తున్నాడు పబ్లిక్ లోకి? ఏమన్నా అంటే చిన్న మొహం వేసి అక్కడ చూస్తున్నాడు. ఎవరు రాశారు? టీచింగ్ పెడతానంటేనో టీచింగ్ క్లాస్ పెట్టారు, టీచింగ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటటువంటి దమ్ము నీకు మాట్లాడతావు. సినిమా నేను కామ్గా ఉంటాను, మాట్లాడాను. ఏం చెప్తావు చెప్పు? ఎందుకన్నా మనకెందుకు? మనకు తెలియని విషయాలు ప్రస్తావించు. యూరియా బస్తా రేట్ ఎంత అని అడిగా, అక్కడ చెప్పలేకపోయావు. సరఫరా మీద అడిగారు, అడిగారు. చెప్తాను అన్నా, నేను ఒక విషయం అన్నా, నువ్వు తప్పుగా అనుకోవద్దు, నాకు అన్ని విషయాలు తెలియవు, నాకు కూడా అన్ని విషయాలు ఆయన కరెక్ట్ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడివ్వండి ఆయనని. నాకు కూడా అన్ని విషయాలు తెలియవు, తెలియని విషయాలు నేను మాట్లాడను. ఇప్పుడు జనగణమన గురించి నువ్వు మాట్లాడావు, అసలు ఎవరు రాశారో చెప్పు. అవ్వాలనుకుంటే నువ్వు టీచింగ్ స్కూల్ పెట్టుకోమని చెప్పా. పవన్ కళ్యాణ్ గారు నువ్వెందుకు అన్నా? నాకు కూడా అన్ని విషయాలు తెలియవు, నీకు తెలియదు, ఏది తెలియదు. సేమ్ బాలా గారు ఆయన చాలా ఫెయిర్ గా ఒప్పుకుంటున్నాడు. సరే కరెక్టేనండి, ఆయన చాలా ఫెయిర్ గా ఒప్పుకుంటున్నారు, చెప్తున్నారు కదా, నాకు కొన్ని తెలియవు, నాకు కొన్ని తెలిసిన నేను మాట్లాడుతున్నానని చెప్పేసి. అన్ని నెత్తినేసుకుంటావు, అన్ని నెత్తినేసుకుంటావు ఎందుకు? ఇప్పుడు జనగణమన తెలీదు, జనగణమన గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? నువ్వు చెప్పిన తప్పు పాడతాను నేను అంటున్నారు ఆయన. నువ్వు వచ్చేసి ఈ రోజు జనగణమన గురించి అసలు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్, అసలు పాడిన అంటా ఉన్నాడు, అసలు అదేదో తెలియదు నీకు. నేను అదేంటంటే నీకు తెలిస్తే మాట్లాడు, లేదంటే మళ్ళీ మళ్ళీ నీకు తెలిసింది చెప్పన్నా. టైం అయితే సబ్జెక్ట్ లేదు, గురించి మీరెందుకు ఇప్పుడు ఆ పాయింట్ రైస్ చేశారు? ఇంకా అవన్నీ కాదండి, మీరు ఆయన క్వశ్చన్ వేయాల్సింది ఏంటంటే అసలు జాతి సమగ్రత అంటే ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ వేయాలి. ఎవరికి అడుగు, దాని గురించి అడుగు, అది అలా అడిగితే చెప్తానంటున్నారు. ఏమండి టీచర్ కాకపోయినా డిబేట్ లో ఆయన ఏం చెప్తున్నాడు, మీరు క్వశ్చన్ ఏదైనా అడగదలుచుకుంటే ఆయనకు అడగండి, ఏంటి జాతి సమగ్రత అంటే ఏంటి చెప్తారా? రెడ్డి గారు ఇట్లాంటివన్నీ కూడా మరి ఇవన్నీ నేను అనేది ఏంటంటే మన స్థాయికి మించిన విషయాలు వద్దు. ఈ డిబేట్ లో ఏదైతే కొనసాగుతుందో మాట్లాడుకుందాం. ఇందాక బాలా గారు రాజ్యసభ గురించి అడిగారు సార్, క్వశ్చన్ చేశారు, బానే ఉంది సార్. ఇప్పుడు లింగమనేని రమేష్ గారికి రాజ్యసభ ఇచ్చారు, ఆయన మీద ఉంటే ఏమైనా కేసులు ఉన్నాయేమో, వాటికి ఆయన కోర్టుకు ఆన్సర్ చేసుకున్నారు. రాజ్యాంగం పార్టీలకు ఇచ్చినటువంటి హక్కు అది.
రాజ్యాంగం అనేది ఇప్పుడు రాజ్యసభకి ఎవరు సార్ పంపాలి అని- మీరు టీడీపీ నుంచి మాట్లాడుతున్నారా జనసేన నుంచి సార్? సార్ ఒక చిన్న డౌట్, ఒక చిన్న డౌట్, అంటే ఇది అడ్రస్ చేయాల్సింది టీడీపీనా లేకపోతే జనసేననా? రాజ్యసభ ఎవరి సార్ నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, సార్ దయచేసి మళ్ళీ నేను సింపుల్ క్వశ్చన్ వినండి సార్. నేనేమంటున్నా సార్, మీరు చెప్పేది కరెక్టే, నేను కాదనట్లేదు సార్. నేను మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చెయ్యండి సార్. ఎవరు వద్దన్నారు? నేను వద్దలేదు, నేను చెప్పలేదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇది జనసేన పార్టీ వాళ్ళు అడ్రస్ చేయాల్సిందా, మీరా టీడీపీనా లేకపోతే జనసేన? నాకు క్లారిటీ ఇవ్వండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏమో నాకు టీడీపీ కనిపిస్తుంది. ఆన్సర్ రైట్ పర్సన్ హ్యాస్ టు బి ఆన్సర్, రైట్ పర్సన్ నీడ్ టు బి అడ్రస్. ఒకరి ఎగ్జామినేషన్ ఇంకోటి రాస్తామంటే అది మాస్ కాపింగ్ అవుతుంది. తెలుసుకోండి సార్. సార్ ఒకరి ఎగ్జామ్ ఇంకో రాస్తే మాస్ కాపింగ్ అవుతుంది. దాన్ని ప్రాక్సీ అంటారు. ప్రాక్సీ నాకు వద్దు సార్, ప్రాక్సీ నాకు వద్దు. నాకు ప్రాక్సీ వద్దు. ప్రాక్సీ అంటే క్రైమ్ సార్. ప్రాక్సీ అనేది క్రైమ్ అంటే మీరు ఒప్పుకుంటారా? ప్రాక్సీ చేస్తాం మేమని సార్. నేను అదే అంటున్నాను సార్, చాలా క్లియర్ గా. మీరు ఆన్సర్ చేస్తారంటే మీరు ప్రాక్సీ తీసుకుంటారా? మీరు ప్రాక్సీ తీసుకుంటారా? తీసుకుంటారంటే చెప్పండి, అది చెప్పండి, ఇబ్బంది లేదు. ప్రత్యర్థులు కాదు అది డిసైడ్ మేడంతో చేసేది. మాట్లాడమని సార్. ఓకే కీర్తన మీరు రెస్పాండ్ అవుతారు సింపుల్ గా స్ట్రైట్ గా. ఓకే చిన్నపేట హెలికాప్టర్ పరదాల గురించి మాట్లాడారు సార్. హెలికాప్టర్ బిల్లు కూడా మేమే కట్టుకుంటున్నాం, జనగణమన దుర్వినియోగం చేయలేదు. మాట్లాడలేదు సార్. ఒక్క నిమిషం వినిపించలేదు, అయిపోతుంది సార్. అక్కడ వినిపించట్లేదు. ఎందుకని దుర్వినియోగం చేయలేదని కళ్యాణ్ గారు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. వీళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే, మేము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాము, మా రాకపోకల కోసం హెలికాప్టర్ వినియోగంలో అని వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వీళ్ళు రమ్మని చెప్పండి సార్. మేము మా పార్టీ నుంచి క్లియర్ స్టాండ్ ఒక ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేశాం. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు 1 రూపీ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయట్లేదు. అండ్ పరదాల సంస్కృతి గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాడారు. ఈ రోజు చిన్నపరెడ్డి గారు వచ్చి మాట్లాడుతున్నారు. నా స్టేట్ పార్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పటికి కూడా ఏదైనా ఇష్యూ ఉంటే ఓకే, ఓకే. ఒక 1 వీక్ రైట్ అండి, ఓకే. సరే ఓకే. ఇప్పుడు అంత సమయం లేదు, తర్వాత మళ్ళీ పరదాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి కీర్తన గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ బండారు వంశీ కృష్ణ గారు, థ్యాంక్ యూ బాల గారు, థ్యాంక్ యూ చిన్నపరెడ్డి గారు.